ఫైనలీ అయితే మా ఉమ్మ పప్పు అయితే కేక్ కట్ చేసేసింది. ఇంకా అంటే సింపుల్గానే చేసేస్తున్నాం అనమాట. పెద్ద హడావిడి అయితే ఏం లేదు. ఇలా చేసుకోవడం అయితే మా లైఫ్లో ఫస్ట్ టైం అని చెప్తాను నేనైతే. ఇలా అయితే సింపుల్గా అయితే కేక్ కట్ చేసాము. ఎందుకంటే ఇంక ఇంట్లో సమ్ టైమ్స్ అయితే సిచ్యువేషన్స్ ఇలా అయిపోయినాయి అనమాట. ఇంకా చేసుకోకూడదు అనేసి సింపుల్గా పాప కోసం అయితే అలా ఊరికే పాప ఏడ్చకూడదు అనేసి ఉమ్మ పప్ప కోసం అయితే ఒక 1/2 కిలో కేక్ అయితే తీసుకొని వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ కోపించేస్తున్నాం అనమాట. కొన్ని సిచ్యువేషన్లో కూడా మనం కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు వెళ్ళిపోవాలన్నమాట. అన్నీ మనకు అనుకూలంగా జరగవు కదా. ఇంకా సరే అనేసి మా అమ్మ పాప హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంట్లో ఇల్లంతా హ్యాపీగానే ఉంటుంది. ఇంకా మా చిట్టి ఉమా పప్ప కోసం అయితే కేక్ కట్ చేసాము. మా లక్కీ బేట ఎందుకు అలా కూర్చోన్నాడు తెలుసా, వాడైతే కేక్ కట్ చేయాలంట. అలా ఎలా కుదురుతుందిరా, ఉమా పప్ప బర్త్డే కదా అంటే అయినా కూడా ఒప్పుకోలేదు పాపం. కానీ కేక్ కోసం వాళ్ళు కేక్ కోయకముందే తినేశారనమాట లైట్గా. కానీ ఇంకా ఫుల్ అంత సింపుల్గా చేసుకున్నా కూడా మంచి హ్యాపీ అవుతుంది. ఎందుకంటే మా ఉమా పప్ప ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా మా శశాంక్